ఈరోజు సిద్దిపేట హెడ్ క్వార్టర్ అర్బన్ ఎంఆర్ఓ ఆఫీసులో మేము ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకు అనంటే ఎలక్షన్లలో సీఎం రేవంత్ రెడ్డి గారు పెన్షన్లు వికలాంగులకు 4,000 రూపాయలు ఇస్తా, ఉన్న పెన్షన్ను 6,000 రూపాయలు చేస్తా అని, వృద్ధులు వితంతులు బీడీ గీత చేనేత ఒంటరి మహిళలకు 2,000 రూపాయలు ఉన్న పింఛన్ని 4,000 రూపాయలు చేస్తా అని, పూర్తిగా అంగవైకల్యం కలిగిన వ్యక్తులకు 15,000 రూపాయలు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా మాట నిలుపుకోకుండా 20 నెలలు గడుస్తున్నప్పటికీ మాట దాడి వచ్చే ప్రయత్నం చేస్తూ ఈరోజు పెన్షన్దారులను మభ్యపెట్టి ఓట్లు అడిగి అధికారంలోకి రాగానే ఈరోజు మొండి చేయి చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని నిలదీయడం జరుగుతుంది. మరి ఇదే విషయము గతంలో రాష్ట్రము అప్రపాలై ఉన్నదని చెప్పి మీరేమైనా జీతాలు తీసుకోకుండా ఉంటుర్రా అని చెప్పి చెప్తున్నాం. మరి హెలికాప్టర్లో తిరుగుతుర్రు, అందాల పోటీలు నిర్వహిస్తుర్రు, విద్య విషయంలో వెనుకపోయింది. మరి మా వికలాంగులు కానీ వితంతువులు కానీ వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ బీడీ గీత చేనేత వాళ్ళకు మరి పింఛన్లు పెంచడంలో ఎందుకు విఫలమవుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. స్థానిక సంస్థల్లో మరి ఈ విషయాన్ని ముందుకు తీసుకుపోయి మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల్లో కింద పడేసే ప్రయత్నం దాకా మేము వదులుకోమని చెప్పి మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తూ వీళ్లకు వికలాంగులకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఏదైతుందో ఆ రిజర్వేషన్ రూపకంగా స్థానిక ఎలక్షన్లలో వీళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్, జై మాదిగా, జై మంద కిష్ట మాదిగా.